మా అక్క పురుగుల మందు తాగితే మాకెందుకు చెప్పలేదు? చెప్దామనే పెద్ద గారికి ఫోన్ చేశాము. ఇదిగో ఈవిడ గారు ఫోన్ తీస్తే విషయం చెప్పాము. మధ్యాహ్నం కల్లా ఈవిడ గారు ఆసుపత్రికి వచ్చారు. మా అమ్మాయి మనసేం బాగాలేదు, ఇంటికి తీసుకెళ్లి 2 రోజులుంచుకొని తనకి సర్ది చెప్పి పంపుతామని చెప్పింది. నాలుగు రోజులైనా ఉలుకు పలుకు లేదు. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. మా ఇంటి బిడ్డే కదా అని ఈ లక్ష్మికి సేతే ఇది కూడా మా వదిన బిజీగా ఉంది, ఖాళీ అయ్యాక సేతానంది అని చెప్పింది. ఎంతైనా మీ ఉప్పు తింటోంది కదా, ఆ విశ్వాసం యాడికిపోతుంది. పెద్దమ్మ, మీరు ఫోన్ చేసినప్పుడు వదిన నిజంగానే బిజీగా ఉంది. పాపం 4 రోజులైనా ఆవిడ గారికి తీరిక దొరకలేదనుకుంటా. మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పే ఓపిక లేక తాడో పేడో తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం. మీరే చెప్పండి అయ్యా, మీ మనవరాలు దేవుడి దయవల్ల బతికి బయటపడింది కాబట్టి మీరిలా మాట్లాడుతూ ఉండారు. అదే మీ మనవరాలి ప్రాణాలకి ఏటైనా అయ్యుంటే మీరు మమ్మల్ని ఊరికే ఒగ్గేసేవాళ్ళా? అంతగా మీ మనవరాలకి మా ఇంట్లో ఉండటం ఇట్టం లేకపోతే ఆ ముక్క మాతో చెప్పేసి మీ ఇంటికి వచ్చేయచ్చు కదా అయ్యగారు. ఆడ ప్రాణం తీసుకుని మా బతుకులు ఎటూ కాకుండా సేటో ఎందుకు చెప్పండి? నువ్వు గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళావు. అలాంటిది నువ్వు సింధుజాక్షిని తీసుకురావడం ఏమిటి? అమ్మా, నేను గుడికి వెళ్దామని బయలుదేరాను. దారి మధ్యలో సింధుజాక్షి ఫోన్ చేసి తను హాస్పిటల్లో ఉన్నానని భయపడుతూ చెప్పేసరికి అట్నుంచటే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ప్రియమద, సింధుజాక్షి పురుగుల మందు తాగిందా? నాన్న, అది పురుగుల మందు తాగిందా? అత్తయ్య, సారీ అత్తయ్య, నా వల్ల మీరు దెబ్బలు తింటున్నారు. అక్కడ జరిగిందేంటి? నువ్వు మాకు చెప్పిందేంటి? నాన్న, సింధుజాక్షి పురుగుల మందు తాగిందని చెప్తే మీరందరూ బాధపడతారని చెప్పలేదు. అంతే తప్ప మీ దగ్గర దాయాలని మాత్రం కాదు. నోర్మాయ్ నోర్మాయ్ నోర్మాయ్. ఏం సింధుజాక్షి, తాతయ్య, ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు?